కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు అంతమవ్వడంతో మహాభారతం ముగిసిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ ఆ తర్వాత పాండవులు స్వర్గానికి వెళ్లడం, యాదవ వంశం నాశనం అవ్వడం, శ్రీకృష్ణుడు అవతారం చాలించడం, ఇలా అనేక సంఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా మహాభారతంలో భాగాలే. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే కృష్ణుడు తనకు తానుగా అవతారం చాలించలేడు. కృష్ణుడు మరణించాడు. అసలు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? ఆయనను ఎవరు చంపేశారు? మరణానంతరం కృష్ణుడు 7 రోజులు ఎవ్వరికీ కనిపించలేదని చెబుతూ ఉంటారు. ఎందుకు? ఆ తర్వాత అతడిని మొదటగా చూసింది ఎవరు? కృష్ణుడి మరణం తర్వాత యాదవ వంశం ఏమైపోయింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఏ పేరు చెబితే మానవ జాతి ఉలిక్కి పడుతుందో, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఆ మహా సంగ్రామం ముగిసిపోయింది. కోటి సూర్యుల వెలుగులతో సింహ గర్జన చేసిన కురుక్షేత్రం చీకటి అలిమిన శ్మశాన వాటికలా నిశ్శబ్దంగా మారిపోయింది. విజేతలు పరాజితులు అని తేడా లేకుండా యుద్ధభూమి రాజులు సామాన్యుల మృతదేహాలతో నిండిపోయింది. యుద్ధం చివరి రోజున విజేతలుగా నిలిచిన పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల తీవ్రమైన మనోవేదనతో చింతిస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం మొత్తం చూసిన శ్రీకృష్ణుడు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ రోదన మరెవరిదో కాదు, గాంధారిది. కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చాడని గాంధారికి చెబుతాడు సంజయుడు. ఆ క్షణం ప్రతీకారం కోపంతో ఎర్రగా మారిపోయిన ముఖంతో గాంధారి పాండవులను పూర్తిగా విస్మరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి కృష్ణుని వైపు చూస్తూ, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయిన నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది. విష్ణువు రూపమైన నీకు సాధ్యమైనా కూడా ఆపే ప్రయత్నం చేయలేదని నిందిస్తుంది. మీ తల్లి దేవకిని అడుగు, బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది. ఆమె 7 పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది. నేను నా 100 కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెట్టి ఏడుస్తుంది. గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, ఇదంతా జరుగుతుందని నేను ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు. అప్పటికి ఆగ్రహం చల్లారని గాంధారి, నా విష్ణు భక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి 36 ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చస్తారని, ద్వారకా నీటిలో మునిగిపోతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుంది. ఆ శాపం వెనక్కి తీసుకుంటానని ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆమెను పైకి లేపి కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. యుధిష్ఠిరుని పట్టాభిషేకం తర్వాత కృష్ణుడు తన రాజ్యాన్ని పరిపాలించడానికి అందమైన ద్వీపం ద్వారకకు తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 36 ఏళ్లు కృష్ణుడు సత్యభామ రుక్మిణి కుమారుడు సాంబాతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు మంచి బోధనలతో సత్ప్రవర్తన కలిగిన యాదవులు నిత్యం కృష్ణుని భక్తిలో మునిగి తేలేవారు. గాంధారి శాపం వల్ల వారి బుద్ధి మెల్లమెల్లగా మందగించడం, క్రమశిక్షణ కోల్పోయి పోకిరీల కంటే ఎక్కువ తయారైపోయారు. ఈ క్రమంలో ఓసారి సప్త ఋషులంతా శ్రీకృష్ణుడు బలరాముల్ని చూసేందుకు ద్వారకాను సందర్శిస్తారు. ఋషులను చూసిన యాదవ బాలుర సమూహం సప్త ఋషులతో ఒక చిలిపి పని చేస్తారు. సాంబకు ఆడపిల్ల వేషం వేసి గర్భవతిలా తయారు చేసి ఈ స్త్రీకి మగపిల్లవాడు పుడతాడా లేదా ఆడపిల్ల పుడుతుందో అంచనా వేయమని వారిని ఆట పట్టిస్తారు. దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు మారువేషంలో ఉన్న బాలుడు యాదవ జాతి మొత్తాన్ని నాశనం చేసే ఇనుప ముద్దకు జన్మనిస్తాడని శపించారు. అది విన్న యాదవులు ఆశ్చర్యపోయినప్పటికీ క్షమాపణ కూడా చెప్పలేని దురహంకారంతో ఉండిపోతారు. ఋషి శాపాన్ని మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి ప్రసంగంలా ఫీల్ అయి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే మరుసటి రోజు ఉదయం సాంబకు ప్రసవ నొప్పులు వచ్చాయి. తర్వాత అతని లోపల నుంచి ఒక వింత వస్తువు ఏదో బయటపడుతుంది. అది చూసిన యాదవులు భయంతో వణికిపోయి అక్రూర, ఉగ్రసేన కృష్ణుడి సమక్షంలోకి పరుగెత్తుతారు. విషయం మొత్తం వివరిస్తారు. అది విన్న వెంటనే అక్రూరుడు ఆ వస్తువు ఏదైనా సరే దానిని అణువంత కూడా వదలకుండా మెత్తగా పొడి చేసి సముద్రంలో కలిపేయమని ఆదేశిస్తాడు. చెప్పినట్లుగానే యాదవులు ఆ పదార్థాన్ని మెత్తగా నూరి కరగదీస్తూ ఉంటారు. ఎంత కరగదీసినా ఒక చిన్న ముక్క మాత్రం కరగడం లేదు.
చేసేదేమీ లేక ఆ చిన్న ముక్కను కరగదీసిన పొడిని సముద్రంలో విసిరేసి వెళ్ళిపోతారు. ఆ మిగిలిపోయిన చిన్న ముక్కను ఒక చేప మింగేస్తుంది. చేప ఒక వేటగాడు పట్టుకొని కూర వండుకోబోతే అందులో ఒక పదునైన ఇనుప ముక్క కనిపిస్తుంది. దానిని ఆ వేటగాడు చక్కటి బాణాన్ని తయారు చేసుకుంటాడు. మరోవైపు సముద్రంలో కలిసిన ఆ పొడి ఒడ్డుకు చేరుకొని కొట్టుకుపోయి ద్వారక తీరంలో చేరుతుంది. ఆ పౌడర్ చేరుకున్న ప్రాంతంలో ఒక రకమైన గడ్డి దట్టంగా పెరిగిపోతూ ఉంది. అయితే 36 సంవత్సరాల మహాభారత యుద్ధం తర్వాత ద్వారకా నగరంలో చాలా శకునాలు కనిపించడం ప్రారంభించాయి. సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం, శ్రీకృష్ణుడి రథం, బలరాముడి నాగలి అన్నీ ఒక్కొక్కటిగా అదృశ్యమైపోయాయి. ఒకరోజు సముద్ర తీరంలో మద్యాన్ని తాగి పూర్తిగా స్పృహ కోల్పోయిన యాదవులు వారు ఒకరినొకరు ఆట పట్టించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో సాత్యకి, కృతవర్మ ద్వారక వినాశనానికి ప్రారంభ బిందువులుగా వ్యవహరించారు. కురుక్షేత్ర యుద్ధంలో కృతవర్మ కౌరవ పక్షాన, సాత్యకి పాండవుల పక్షాన పోరాడతారు. అదే విషయాన్ని, నాటి భయంకరమైన యుద్ధ జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. ఆవేశంతో సాత్యకి కృతవర్మపైకి దూకి అతని తలను నరికేస్తాడు. తర్వాత కృతవర్మ మిత్రులు సాత్యకిపై విరుచుకుపడతారు. వారు ఆనందం కోసం సముద్ర తీరానికి వచ్చినందున తమ వెంట ఎటువంటి ఆయుధాలని తీసుకురాలేదు. దీంతో సముద్ర తీరం వెంబడి విస్తారంగా పెరిగిన గడ్డిని ఆయుధాలుగా వాడి వాటితో ఒకరినొకరు కొట్టుకు చచ్చారు. ఈ మహా విపత్తు నుంచి శ్రీకృష్ణుడి రథసారథి దారుక, బబ్రు అనే మరొకరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. ఈ మొత్తం విధ్వంసం తన కళ్ళ ముందే జరగడాన్ని చూడలేక అప్పటికే శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఓ తపోవనంలో కృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అప్పుడు దారుక కృష్ణుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, ఓ కృష్ణ, యాదవ వంశం మొత్తం ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. బలరాముడు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. అతని కోసం వెతకడం మంచిదని సలహా ఇస్తాడు. అలా చెప్పడం వెంటనే శ్రీకృష్ణుడు అదే పనిగా బలరాముణ్ణి వెతకడం ప్రారంభిస్తాడు. అయితే అదే సమయంలో వసుదేవుడు కూడా ప్రాణాలు విడిచినట్లు చెబుతాడు. ఆయన అంత్యక్రియలు వెంటనే జరగాల్సి వచ్చింది. ఆ సమయంలో బలరాముడు కూడా ఒక చెట్టు కింద గాఢమైన ధ్యానంలో ఉన్నట్లు శ్రీకృష్ణుడు గమనిస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, ఓ దారుక, నీవు వెంటనే హస్తినాపురానికి వెళ్ళి యాదవుల మారణ కాండ గురించి ధర్మరాజుకు తెలియజేసి అర్జునుడిని ఇక్కడికి తీసుకురావాలి. అంతా ఆయనే చూసుకుంటాడు అంటాడు. ఆ ప్రకారంగా దారుక రథం మీద హస్తినాపురం వైపు పరుగులు తీస్తాడు. శ్రీకృష్ణుడు బలరాముడు కూర్చున్న ప్రదేశానికి వెళ్ళి, సోదరా బలరామ, నేను మీతో పాటు ధ్యానంలో కూర్చుంటాను అంటాడు. దీనికి బలరాముని నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో బలరాముడు భౌతిక దేహాన్ని విడిచిపెట్టినట్లు కృష్ణుడు గ్రహిస్తాడు. గాంధారి శాపం గుర్తుకు చేసుకొని యాదవ వంశం నాశనమైపోయింది. 36 ఏళ్లు గడిచిపోయిందనే శోకంతో ఒక చెట్టు కింద పడుకొని కాలిపై కాలు వేసుకొని ఆలోచనలో మునిగిపోతాడు శ్రీకృష్ణుడు. తాను కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టే మార్గాలు ఆలోచిస్తుండగా ఋషి దుర్వాసుని మాటలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు దుర్వాసుని కోరిక మేరకు అతను పాలు, చక్కెర, బియ్యంతో తయారు చేసిన పాయసాన్ని తన శరీరమంతా పూసుకొని ఉంటాడు. అతని కాళ్ళు నేలపై ఆనుకొని ఉండటంతో ఆ పాయసాన్ని పాదాలకు పూసుకోలేకపోయాడు. అది గమనించిన దుర్వాసుడు, కృష్ణ, మీరు మీ పాదాలకు పాయసం పూసుకోలేదు. నీ చావు నీ పాదంలోనే ఉంది అని చెబుతాడు. ఆ సమయంలో కృష్ణుడు యోగ సమాధిలో ఉండగా జర అనే వేటగాడు ఆ అడవిలోకి ప్రవేశించి కృష్ణుడి కదులుతున్న పాదాన్ని జింకగా భావించి బాణాన్ని ప్రయోగిస్తాడు. వేటగాడు కృష్ణుడిని చేరుకొని తన తప్పుని క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనిని ఓదార్చి అతని మరణం ఎలా అనివార్యమైందో చెప్పేస్తాడు. ఆ విధంగా కృష్ణుడు తన అవతారాన్ని చాలించుకుంటాడు. అయితే ఇక్కడ కృష్ణుడి మరణానికి కారణమైన వేటగాడు మరెవరో కాదు, అతను గత జన్మలో వాలి అని నమ్ముతూ ఉంటారు. ఇక ద్వారకాలో శ్రీకృష్ణుడు బలరాముడు కూడా లేనందున సమస్త బంధుగణం మధ్య యాదవుల అంత్యక్రియలు అర్జునుడు ఒక్కడే దగ్గరుండి జరిపించాడు. కార్యక్రమం అనంతరం అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్తను చెప్పాలని వెతుక్కుంటూ తపోవనంకు వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఎంత వెతికినా కృష్ణుడు కనిపించలేదు. అలా రోజు వెతుకుతుండగా 7వ రోజు ఒక్కచోట శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. కానీ ప్రాణం లేకుండా కనిపిస్తాడు. కృష్ణుడిని విగత జీవిగా చూసిన అర్జునుడు నిలువు రాయిలా మారిపోతాడు. దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తాడు.
కృష్ణుడు అరణ్యంలో ఉన్నప్పుడు బోయవాడి బాణం కాలిలో దిగడం వల్ల ఆయన దేహాన్ని వదిలేశాడని 6 నుంచి 7 రోజులు గడిచిందని గ్రహిస్తాడు. అందువల్ల కృష్ణుడి మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్లే వీలు కూడా లేకుండా పోతుంది. ఏ ఆర్భాటము ఏ శాస్త్రము లేకుండా అదే చోట అర్జునుడు ఒక్కడే శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. అయితే అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించినప్పుడు శరీరం మొత్తం కాలిపోయినా కూడా గుండె మాత్రం అలా కొట్టుకుంటూ ఉండిపోతుందని చెబుతారు. 8 మంది భార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి కూడా 2 కుమారులున్నా ఆయనకి కూడా వాళ్ళ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగలేదు. ఇది గాంధారి శాపం. కర్మ ఫలానికి భగవంతుడు కూడా అతీతుడు కాడని కృష్ణుడు ఈ విధంగా నిరూపించాడు. ఇంతటితో కృష్ణుడి అవతారం ముగిసిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.